నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవు లేవే ఇరు జగములు వేరే ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం దరి చేరని దూరం మన కలయిక తీరం ముని మాకుల చందం మన ఇరువురి పయనం ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదులే ఈ ఒక్కరోజు నేనే వంట చేస్తాను, నువ్వు అలా కూరలు తరిగిస్తే చాలు. అమ్మో, ఎవరైనా చూస్తే మీతో వంట చేయించినందుకు నన్ను ఉద్యోగంలో తీసేస్తారు మేడం. అసలే తుమ్మైంది. ఏం కాదులే, కిచెన్ లోకి ఎవరు రారు. కానీ మీరు వంట సరిగ్గా చేయలేదనే కదా నన్ను పెట్టుకున్నది. అది అప్పుడేదో సరిగ్గా చేయలేదు, ఇప్పుడు బాగానే నేర్చుకున్నాను. అంటే సైంటిస్టులు మొదటి ప్రయోగం ఎలకల మీద చేస్తారు చూడండి, అలా మీరు మా మీద ప్రయోగం చేస్తారా ఏంటండి? భయపడకు, నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు. ఇక మొదలు పెడతాను. నా వంటల గుమగుమలకు నువ్వు అదిరిపోయి నా దగ్గర శిష్యరికం చెయ్యాలని ఉవ్విళ్ళూరుతావు. ఏదైనా తేడా వస్తే ఏ జగారు ఉద్యోగంలో తీసేస్తారు మేడం. అసలే తుమ్మైంది. Shut up. నేను ఏజే భార్యని. ఈ వంటిల్లు నా సామ్రాజ్యం. ఇక్కడ నేను చెప్పింది వినాలి, చెప్పింది చెయ్యి. ఏంటి నాకు ఈ పరీక్ష? అసలే తుమ్మైంది. ఏం కోయమంటారండి? ఒక్క నిమిషం. 6 బంగాళదుంపలు చెక్కు తీయాలి, 10 పచ్చిమిర్చి మధ్యలోకి చీరాలి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరగాలి. ముందువి కానివ్వు, మిగతావి తర్వాత చెప్తాను. ఏంటో అయ్యో, అమ్మా ఇంక నా వల్ల కాదమ్మా, శనగపిండి దాంట్లో వేయకూడదమ్మా. అమ్మా, బెండకాయ ఫ్రైలో శనగపిండి ఏంటమ్మా? నాకు తెలుసు. చిత్రేది? చిత్ర మాకన్నా ముందే వెళ్ళింది. ఎక్కడికి? కిట్టి పార్టీకి. ఎందుకు? భోజనం రెడీ అయింది, రండి భోంచేద్దురు గాని. వంట ఎవరు చేశారు? ఇతనే. తిని మెచ్చుకున్నాక నేనే అని చెప్పాలి.
నేను వంట చేయలేదని తెలిసినా పీకేస్తారు, తిన్నాక నేనే చేశానని తెలిసినా పీకేస్తారు. అసలే తుమ్మయింది. మేం కిటీ పార్టీకి వెళ్తున్నాం, అక్కడే భోంచేస్తాం. అయ్యో, అందరికీ వంట. మాకు టైం లేదు, సరేనా? అయ్యో, పద. అయ్యో, ఇప్పుడు ఎలా? వీళ్ళంతా ఎంత అదృష్టవంతులు. ఈవిడ వంట తినే ప్రమాదాన్ని నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు. ఏంటి వాసన? ఎవరో కారాలు మసాలాలు చాలా టూ మచ్ వేసినట్టున్నారు. భోజనం రెడీ, రండి. వంట ఎవరు చేశారు? మేడం. ఇతనే చేశాడు. నాకు టైం లేదు. ఫారెన్ నుంచి వచ్చిన పార్టీతో మీటింగ్ ఉంది. లంచ్ వాళ్ళతోనే చేయాలి. వెళుతున్నాను. ఎవ్వరూ తిననంటున్నారు. పొన్ను నువ్వు తిను సన్నాసి. అమ్మా. చిచి సన్నాయి. అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. ఓ పూట ఫుడ్ లేక ఎండినా ఏం కాదు, కానీ ఎలకల మీద ప్రయోగం చేసినట్టు నా మీద ప్రయోగం చేయకండి అమ్మా. అసలే తుమ్మయింది. మా మదకాలు తల్లే, ఆకలికి అలలాడిపోతున్నానమ్మా. ఎత్తుకూరేసి కూడెట్టానమ్మా. నువ్వు తినకపోతే ఏంటి? ఇప్పుడు చూడు, అడుక్కునేవాడు 66 కూరలు తింటాడు. టేస్ట్ చూసి చెప్పడానికి పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ వాళ్ళే ఇస్తారు. అమ్మమ్మ, నా మాట వినండమ్మా. అసలే తుమ్మయింది. నోర్మై సన్నాసి. ఛే, సన్నాయి. చూడు మిస్టర్, కుబేరమూర్తి అంటారమ్మా. చూడు కుబేరమూర్తి, మా ఇంట్లో ఇప్పుడే వంట పూర్తయింది, కానీ అందరూ బయటకు వెళ్లారు. వంటలన్నీ మిగిలిపోయాయి. నీ ఒక్కడికే కాదు, మీ గ్యాంగ్ ఉంటుంది కదా, వాళ్ళని కూడా తీసుకురా, అందరికీ పెడతాను. అవునా? నిజంగానా? నువ్వు అన్నపూర్ణమ్మ తల్లివేనమ్మా. హలో అమ్మగారు, అందరికీ భోజనాలు పెడతాను, ఇక్కడ అందరూ వచ్చేయండి. ఏంటక్క ఇంత అవమానం జరిగింది? నా లైఫ్ లోనే ఇంత అవమానం ఎప్పుడు జరగలేదు. నాకు మాత్రం జరిగిందా అక్క? అరే, లేడీస్ అన్నాక కిట్టీ పార్టీ కామనే కదక్క. సడన్ గా పోలీసులు వచ్చి ఎవ్వరికి మాస్కులు లేవని చెప్పి వెళ్ళగొట్టడం ఏంటి? ఇక చాలా ఆపు. సరేరా, భోంచేద్దాం. అవును, నాకు బాగా ఆకలేస్తుంది. మీరు కిట్టి పార్టీకి వెళ్తానన్నారు అంటే అక్కడే తింటానన్నారు. తింటే మీరు పార్టీ అన్నారు కదా, అక్కడ తినకుండా అప్పుడే వచ్చేసారేంటి? ఏ, నీకెందుకు? నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ మీకు విషయం చెప్పాల్సిన అవసరం నాకుంది. నువ్వు మాకు చెప్పేదేంటి? మా ఇంట్లో విషయాలు తప్ప మేం వినం. నువ్వు రా మాయా, తిందాం. వెళ్ళండి వెళ్ళండి, మీకు అక్కడ తినడానికి ఏం లేదు. అదే చెప్పాలనుకున్నాను. వినం అన్నారు కదా, వెళ్ళండి వెళ్ళండి. తినడానికి లేకపోవడం ఏంటి? ఇంట్లో ఎవరు తిననన్నారు కదా, అందుకని.
అందుకని మొత్తం ముష్టి వాళ్ళ సంఘాన్ని పిలిపించి ఉన్నదంతా ఊడ్చి వాళ్ళకే పెట్టేశాను. ఏంటి ఏంటి? మీరు సరిగ్గానే విన్నారు. అసలు ఏమీ లేకుండా ముష్టి వాళ్ళకి పెట్టేశావా? నాకేం తెలుసు మీరు తిరిగి వస్తారని. నీకు లేనిపోని పెత్తనాలు ఎక్కువయ్యాయి. అంత వంట వండడం ఎందుకు? అంతమందికి సంతర్పణం పెట్టడం ఎందుకు? అయ్యో ఇప్పుడు ఎలా అక్క? ఆగు, సన్యాసి సన్యాసి. సన్నాసి లేడు. ఏమయ్యాడు? ఓ గంటలో వస్తానని వెళ్ళాడు. పద, మనమే ఏదో ఒకటి చేసుకుని తిందాం. వెళ్ళండి వెళ్ళండి. అసలే బెగ్గర్స్, అందులో ఆకలి మీద ఉంటారు. ఈవిడి పెట్టిన తిండి తిని ఉన్నారో పోయారో. అమ్మో, నేను కూరలు కోసి పెట్టినందుకు హంతకురాలికి సహకారం అందించానని నన్ను కూడా లోపలేస్తారేమో. అసలే తుమ్మయింది. అమ్మగారండి, 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 అమ్మగారండి. కమ్మడి భోజనం పెట్టావు తల్లి. ఏం వంట చేసావు తల్లి? ఏ 5 స్టార్ హోటల్లోనూ ఇంత కమ్మని భోజనం ముష్టేరమ్మా. ఆహాహాహాహా, ఆ బీరకాయ కూరందు చూశారు? మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ ముష్టెత్తుకుని మరి అడుక్కు తినాలనిపించిందమ్మా. మీ చేతి వంట తినే అదృష్టం లేక వీళ్ళంతా బయటికి వెళ్ళడం వల్ల మా ముష్టిముఠాకి ఇంత అదృష్టం పట్టిందమ్మా. చూసారా, నా చేతి వంట తినే అదృష్టం మీకు లేదట. ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ఈ భాను తలుచుకుంటే ఏదైనా చేయగలదని. అమ్మగారండి, మేడం, తలుపులు ఎవరో బాగుతున్నారు. ఇంకెవరు? నా వంట అభిమానులే. సరే రా. అమ్మా, కడుపు అన్నం తింటున్నావా? నువ్వు వండి నువ్వే తింటున్నావా? ఏంటి, ఏమైంది? ఏంటిదంతా? అసలు ఎవరు మీరు? ముష్టాళ్ళం తల్లి. అడుకోవడం పొరపాటున వస్తే ఈమె గారు అద్భుతంగా వంట చేశానని చెప్పి అడమైన గడ్డి పెట్టారమ్మా. ఈడొక్కడికే కాదమ్మా, ఈడి చేత ఫోన్ చేయించి మా ముష్టోళ్ళందరినీ పిలిపించి అదే గడ్డి తలా కాస్త పెట్టి పంపించిందమ్మా. మేమేం పాపం చేసామమ్మా? ఎవరికి అపకారం చేసాం? పొద్దున్న లేస్తే జోలోడు తగిలించుకుని ఎండనక వాననక ఇల్లు తిరిగి అడుక్కు తింటూ బతుకుతున్నాం తప్ప
ఎవరి ప్రాణాలు తీసే రకాలు కాదమ్మా. కానీ మహాతల్లి మమ్మల్ని అందరూ పిలిచి మరి ఏదేదో పెట్టిందమ్మా. నీ కోడి తినగానే 2 వాంతులు, 4 కిరోసినాలు, 10 మందికి కడుపు నొప్పి. సత్తారో బతుకుతారో తెలియట్లేదు. వాళ్ళని అపోలో ఆసుపత్రిలో చేర్పించి పొలం అని పరిగెత్తుకుంటూ వచ్చాం. ఆపండి. ఏమైంది? వాళ్ళంతా ఆసుపత్రిలో ఉన్నారండి. ఇంకెప్పుడు ఈ వీధిలోకి అడుక్కోవడానికి రాకండి. బాబాయ్ బుద్ధునోడు ఎవడైనా మళ్ళీ ఈ ఇంటికే కాదు ఈ పేటకు కూడా రాడు. ఏ సన్నాయి ఇట్రా. నేను నిన్ను ఉద్యోగంలో పెడితే నువ్వు చేసిందేంటి? ఈవిడ ప్రయోగాలు చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? అయ్యా నేను కాళ్ళ వెళ్ళ పడ్డానయ్యా. అయినా అమ్మగారు వినలేదయ్యా. అడుగు పెట్టగానే తుమ్మారయ్యా. అప్పటి నుంచి బ్రతమాలుకుంటూనే ఉన్నానయ్యా. ఒట్టయ్యా నా తప్పేం లేదయ్యా. ఇంకోసారి ఈవిడ వంట చేస్తానని వస్తే ఫస్ట్ నాకు ఫోన్ చేయి. అయ్యా వాళ్ళంతా ఈవిడ తిండి తిని చేస్తే ఎవరిది బాధ్యత? మేం బ్రతికిపోయాం ఏజే. అప్పటికే డౌట్ వచ్చి అడిగితే ఈ సన్యాసే చేశాడని చెప్పింది. ఇంకా నయం నమ్మి తినేసుంటే ఇప్పటికీ మేం కూడా హాస్పిటల్ పాలయ్యేవాళ్ళం. ఇంకోసారి ఇలాంటి ప్రయోగాలు చేస్తావా? చెయ్యా. కానీ నేను చాలా రీసెర్చ్ చేసి వంట చేసా. చాలా ఆపు. వంట అనేది రీసెర్చ్ మీద రాదు, ప్రయత్నం చేస్తే వస్తుంది. నేను చేసింది ఆ ప్రయత్నమే కదా. అది ప్రయత్నం కాదు, ప్రయోగం. వాళ్ళేమైనా ఎలుకలు అనుకున్నావా? అంతమంది మీద ప్రయోగం చేసావు. ఒకసారి మిమ్మల్ని జైలుకి పంపాలనుకుంది సరిపోలేదా? ఇంకా మమ్మల్ని ఇలా ఇరికిస్తూనే ఉంటుందా? ఇదిగో సన్నాసి, ఇంకోసారి ఈవిడ వంట చేస్తే ముందే మాకు చెప్పు. పదక్క. ఒక్క మరక కూడా ఉండకుండా నీట్గా తోమాలి. అసలు వంట అంటేనే శుభ్రత. వీటన్నిటిని నీట్గా తోమి కడిగితే గాని నీకు వంట విలువ తెలీదు. ఏం తెలిసొస్తుందో ఏంటో, ఇవన్నీ తోమే వరకు తెల్లవారేలా ఉంది. నీకు అంత టైం లేదు, అరగంటలో ఫినిష్ చేయాలి. ఇన్ని గిన్నెలు అరగంటలోనా? నేనే కాదు, ఈ సన్నయ్య కూడా తోమలేడు.
అరగంటలో ఫినిష్ అవ్వకపోతే రెస్టారెంట్లో ఉన్న కిచెన్ ప్రాపర్టీ అంతా ఇక్కడికి తెప్పిస్తాను. అప్పుడు ఇద్దరూ కలిసి తెల్లవార్లు తోమాల్సి వస్తుంది. అమ్మా ఎలాగైనా చేసి అరగంటలో ఫినిష్ చేసేయండి అమ్మా. లేదంటే రెస్టారెంట్లో పెద్ద పెద్ద డేగిసాలు పెద్ద పెద్ద బోగనాలు ఉంటాయమ్మా.